కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అత్యధిక నిధులు కేటాయించడం హర్షణీయమని భారతీయ జనతా పార్టీ నాయకులు కరి సత్యనారాయణరాజు పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం శుభపరిణామమన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పడం, ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా హర్షణీయం. రెండోది ఏంటంటే, నిన్న ఒక నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు అమృత్ పథకం ద్వారా అదైతే ప్రసాద్ పథకం దగ్గరలో ఉన్న మన జిల్లాలో ఉన్న అన్నవరాన్ని ఒక 50 కోట్లతో నూతనీకరణ చేసి ఒక గొప్ప గా చేసి పెడతామని చెప్పడం జరిగింది. రెండోది ఏంటి, దేశంలో ఈ యొక్క బడ్జెట్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఏదైతే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడో, ఏదైతే రైతులకు కావచ్చు, ఉపాధి కల్పించాలని ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే అన్ని కులాలు అభివృద్ధి కోసం పనిచేయడం ఈ యొక్క బడ్జెట్ లో ఉన్నాయి. అందుకని ఈ బడ్జెట్ లో చదువుకు పెద్దపేట వేశారు. కేవలం ఒక ఎడ్యుకేషన్ కే 1.6 lakhs crores ఏదైతే శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే ఏదైనా ఇప్పుడు చాలా సంవత్సరాలుగా స్కిల్ అనేది, నైపుణ్యం అనేది కొత్తగా ఒక దూరం అవుతూ వస్తుంది పిల్లలు. అట్లా నైపుణ్యాన్ని పెంచాలని 2.7 crores ఇవ్వడం, అట్లాగే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. పరిశ్రమ ఇండస్ట్రియలైజేషన్ అభివృద్ధి చెందితే ఏ రాష్ట్రమైనా పురోగతి వైపు ముందుకెళ్తుంది. అట్లాంటి ఉద్దేశంతో ఏదైతే విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కారిడార్ లో ఏదైతే కప్పర్ది అనే ఏరియా ఏదైతే ఇవ్వడం, నోడల్ పాయింట్ ఇవ్వడం, అటువే అక్కడ ఓర్వకల్ నోడల్ పాయింట్ ఇవ్వడం, ఇదంతా కూడా రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీస్ విధానంలో నూతన ఒరవడిని తీసుకొచ్చి దేశ అభివృద్ధిలో 5% జీడిపి రేట్ డెవలప్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా చేయాలని చర్చ. అట్లా పూర్వాంచల్ అనే స్కీమ్ తో ఏదైతే తూర్పు భాగంలో ఉన్న రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అట్లాగే మిజోరం కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఏదైతే చిత్తశుద్ధితో ఇంకా ముందు కావాలని గడిచిన 5 సంవత్సరాల్లో 5 ఏళ్ల బడ్జెట్ లో ఈ ఒక బడ్జెట్ లో సాధించినందుకు టీడీపీ ప్రభుత్వం యొక్క ఎంపీలకి, భారతీయ జనతా పార్టీ సహకారంతో ఉన్న కేంద్ర మంత్రులకి, అట్లాగే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.